రైతును కాదు, బట్ రాజధాని ఉద్యమానికి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే రాజధాని లేకపోతే ఒక రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుందో మేము కల్లారా చూసాం. కాబట్టి ఆ మూమెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు పాదయాత్ర, 2 పాదయాత్రలో కూడా పాల్గొన్నాము. రైతు చూడని కష్టం లేదు, పడని నష్టం లేదు, అలాగే చూడని చావులు కూడా లేవు. కానీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఉందో అది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కనెక్ట్ అవుతాడు. అహం. కేవలం ఆ అహం అనే ఒకే ఒక్క దాంతో ఈరోజు రైతుల పరిస్థితి కానివ్వండి, భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి, మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి మా పరిస్థితి అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బాధ చెప్పలేం, కానీ ఆ బాధని, ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి నిజంగా ఐ థింక్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆర్ ఈవెన్ రాజధాని రైతులుగా వీఆర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్ టు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్. బికాస్ ఇందా భాను గారు చెప్పినట్టుగాని అండ్ చెప్పినట్టుగాని ఇట్ టేక్స్ గట్స్ టు యాక్ట్ ఇన్ అ రియల్ మూవీ. అండ్ దట్ టు ఇది ఎవరు అన్నట్టు ఇట్స్ నాట్ అ పొలిటికల్ ఫిలిం, ఇట్స్ జస్ట్ అ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హౌ అ గవర్నమెంట్ డెసిషన్స్ ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మీద తీసిన సినిమా. సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, బికాస్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్న మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకుండా అండ్ యునో అండ్ ట్రోలింగ్ దెమ్ భయంకరంగా సోషల్ మీడియాలో అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ వాట్ దే వర్ ఆల్ గోయింగ్ త్రూ. ఇంత జరుగుతున్నా కూడా నన్ ఆఫ్ దెమ్ కేమ్ ఫార్వర్డ్ ఇన్ సపోర్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, ఫియర్. బట్ సో ఐ కెన్ సే whoever acted in this film from the కింద నుంచి ఉన్న assistant or you say light boy or whoever from that level to the producer and the director and to all the actors who acted in this film, you're all not real heroes, you're real heroes. And forever we are in your debt. And I think we're all standing, but I think ఎవరు అమరావతి రైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఇట్స్ స్మాల్ స్టేజ్ ఉన్న క్రౌడ్, వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ ద స్టాండింగ్ ఓవేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ని చాలా ట్విస్ట్ చేసి జనంలోకి వదులుతున్న సోషల్ మీడియాలోకి. విత్ దిస్ మూవీ ఐ థింక్ ఎవ్రీవన్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ టు వాచ్ దిస్ మూవీ థ్యాంక్స్ టు రవిశంకర్ గారు. సో ఐ కెన్ సే ఆ పడిన బాధ, ఎందుకంటే నేను అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ వాచెస్ దిస్ మూవీ విల్ బి కనెక్టెడ్ ఎమోషనల్లీ. ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు మాకు కలిగిన బాధ కానివ్వండి, ఆ భావోద్వేగం కానివ్వండి, కళ్ళల్లో నీళ్ళు కానివ్వండి, ఇట్ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఐ డోంట్ థింక్ ఇట్స్ కాల్డ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, it's on par with all other big films, and so tremendous job done. And especially the movies, రైతులు ఫస్ట్ సీన్ when they give the land, it was like మాకైతే అసలు ఏడుపు వచ్చేసింది. ఆయన రాసిన లిరిక్స్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన రాసిన డైలాగ్స్, అనిల్ గారు, ఇవన్నీ కూడా బికాజ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్ర ఐ థింక్ ఇట్స్ అ రియలైజేషన్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. తప్పకుండా this movie will achieve a big commercial success. And thank you once again for taking రైతుల కష్టాల్ని, వాడి పల్లె బాధల్ని, ఒక్క మనిషి వల్ల how the whole state has been destroyed అనే దాన్ని జనంలోకి తీసుకెళ్ళినందుకు ఐ థింక్ ఫరెవర్ ఇన్ యువర్ డెప్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజ జీవితంలో నిజమైన సిచ్యువేషన్లో